ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, ఆఫీసులకి, స్కూల్స్కి, కాలేజెస్కి, మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు, మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టమా? మనం తీసుకున్న జాగ్రత్తలా? కానే కాదు కదా. కేవలం దేవుని కృప అని మనందరికీ తెలుసు. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదామండి. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడండి, ఆ తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. అలా కాకుండా అదే కోపంతో ఎంత ప్రార్థన చేసినా, మీరు చేసినా, నేను చేసినా, ఇంకెవరన్నా పెద్ద పెద్ద దైవజనులు చేసినా సరే, మన మనసు అనేది ప్రశాంతంగా ఎవరి మీద కోపం పెట్టుకోకుండా ఉంటేనే మన ప్రార్థనకు జవాబు వచ్చింది. మన కుటుంబాల్లో తండ్రి కార్యం చేయడం మొదలు పెడతాడు. అప్పటిదాకా ఓర్పు, సహనంతో ఉండాలి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినం అంతా మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మాకన్నా మంచి తెలివి గల వాళ్ళు కూడా ఎంతో మంది ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. నా తండ్రి వారికంటే మేము గొప్పవారం కాదు కదయ్యా. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ? నా తండ్రి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమే పాటి వారం నా ప్రభు. మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ఏ సమస్యలతో నా తండ్రి మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఏ దుఃఖంతో ఉన్నారు, ఎలాంటి మనోవేదన కలిగి ఉన్నారు నా తండ్రి, మానసిక వేదనతో ఎవరైతే ఉన్నారు, ప్రతి ఒక్కరి గృహాల్ని, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో ఉన్న గొడవలు, కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి మీ శాంతితో మా కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం నా తండ్రి మా జీవితాలు మార్చుకోవట్లేదయ్యా. తప్పు మాదే నా తండ్రి. ఇన్ని సమస్యలు మాకు రావడానికి కారణం మాదేనయ్యా. మీ మాట చొప్పున మేము నడుచుకోకుండా, మీ ఆజ్ఞ చొప్పున మేము నడుచుకోకుండా, మా జీవితాలు మీరు చెప్పిన వాక్యం ప్రకారం మేము నడుచుకోకుండా, మార్చుకోకుండా మా ఇష్టానుసారం మేము జీవిస్తున్నాం. అందుకే నా తండ్రి మా జీవితాలు, మా సమస్యలు ఇంకా ఇలాగే ఉండిపోయాయి నా తండ్రి. జాలగల దేవా, ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు. మాకున్న వెర్రితనాన్ని, అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి. బలి అర్పిస్తున్నాం కానీ మాట వినట్లేదు నా తండ్రి. మీరు చెప్పారు బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అన్నారు నా తండ్రి. మీ మాటకు లోబడే మనసుని, హృదయాలని, భయాన్ని మాకు కలిగించండి నా ప్రభా. ఈ లోక జ్ఞానం వెర్రితనాన్ని తీసివేసి నా ప్రభా మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి కుటుంబాల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఎలాంటి సమస్యలతో, శ్రమల గుండా బిడ్డలు వెళ్తున్నారు సమస్తము మీకు తెలుసు నా తండ్రి. మరి ఏ విషయంలో బిడ్డలు జారిపోయారు నా ప్రభా, మరి బిడ్డలు సరిచేసి నా తండ్రి మీ ఎడల భయము పుట్టించి వారు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి మరలా మీ దారిలో బిడ్డలు నడిపించి కుటుంబాల్లో ఉన్న సమస్యలు తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మీదే నా తండ్రి ఆలోచన పెట్టి మనుషుల మీద ఆధారపడుతున్నారు. మీరు చెప్పారు మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా ఫలానా చోటుకి వెళ్తే నా సమస్య పోయిద్ది, ఫలానా వాళ్ళని కలిస్తే నా సమస్య పోయిద్ది అని మనుషుల వైపు బిడ్డలు చూడకుండా నా తండ్రి మీ పాదాల దగ్గరికి వచ్చి అసలు సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ నేను జారిపోతున్నాను, ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను నేను అని నా ప్రభ గ్రహించుకొని నా తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకుని మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. తగ్గింపు, దీన మనసు మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీరెంత సహించారు, మీరెంత ఓర్చుకున్నారు, మీరెంత ప్రేమించారు నా తండ్రి. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేశారు. అంత బాధలో ఉండి కూడా రక్తం కారుతున్నట్టు కొడుతున్నా సరే నా తండ్రి, తండ్రి వీరేం చేయించినారు వీరెరుగరు, వీరిని క్షమించండి అని నా ప్రభ ఎంత జాలి
బాధపడ్డారు నా తండ్రి, ఎంత జాలి చూపించారు, ఎంత క్షమించారు నా తండ్రి. అటువంటి హృదయాలు నా ప్రభు, సున్నితమైన మనసులు మాకు అనుగ్రహించిన నా తండ్రి. దీర్ఘశాంతముతో మమ్మల్ని నింపండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పిన దేవ, సాత్వికమైన మనసులు మాకు అనుగ్రహించడం, మెత్తటి మనసులు నా ప్రభు మాకివ్వండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసి నా ప్రభు సున్నితమైన మనసులకు మాకు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే అప్పులు, ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, అప్పులు తీరే దారి లేదని ఎవరైతే నా తండ్రి, మరి ఏ దారి లేదని నా ప్రభు కన్నీరు కారుస్తున్నారు, మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు నా ప్రభు బిడ్డల నా తండ్రి. ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచన తప్పులు చేస్తుంటే క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా, మాదే తప్పు నా తండ్రి. మీ మాట పక్కన పెట్టేసి తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి మా సొంత జ్ఞానం మీద మేము ఆధారపడ్డాం. ఇప్పుడు ఆ అప్పు ఎలా తీర్చాలో తెలియక నా తండ్రి బిడ్డలు నా ప్రభు కన్నీరు కారుస్తున్నారు. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పుతో క్షమించి నా ప్రభు పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు కలిగించిన తండ్రి. అప్పుడు తినే ద్వారాలు నా ప్రభు బిడ్డలకి తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. నా మాట కాదయ్యా, మీ చిత్తమే జరగాలి నా తండ్రి. బిడ్డలు ఇంకా ఓర్పు సహనాన్ని బిడ్డలకు అలవాటు చేసి నా తండ్రి నిరీక్షణ కోల్పోకుండా ఎంత భయంకరమైన సమస్యలు వచ్చినా సరే తట్టుకునే శక్తి బిడ్డలు పొందుకునేదాకా నా తండ్రి మీ బలాన్ని శక్తిని అనుగ్రహించండి నా తండ్రి. యోబు గారు నా తండ్రి ఆయనకున్న సమస్తాన్ని ఒక్క దినమందే కోల్పోయాడు, బిడ్డలతో సహా నా తండ్రి కోల్పోయాడు. అయినా సరే ధైర్యపడలేదు, అవిశ్వాసిగా మారలేదు. నా తండ్రి ఇచ్చాడు, నా తండ్రి తీసుకున్నాడు, నా తండ్రికి స్తుతి కలుగునుగాక అన్నాడు నా తండ్రి. అలాంటి మనసు నా ప్రభు, అలాంటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. ఒక్క చిన్న సమస్య వస్తేనే నా తండ్రి మీ నుంచి దూరం అయిపోతాం, మిమ్మల్ని ద్వేషించి మీ నుండి మిమ్మల్ని దూషించే వారిలాగా మారిపోతున్నాం నా తండ్రి. మాకున్న అటువంటి మనసుని, హృదయాన్ని తీసివేసిన ప్రభా యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని, విశ్వాసాన్ని మాలో కూడా కలిగించండి నా తండ్రి. యోబు గారంత నీతిమంతులం కాదు నా తండ్రి, యోబు గారంత యథార్థపరులం కాదయ్యా. మీరు పక్షపాతి కారు నా తండ్రి, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కానే కాదు నా ప్రభా. జాలిగల దేవ బిడ్డలు కూడా నా తండ్రి ఎంత భయంకరమైన శ్రమలు, సమస్యలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎదురైనా సరే నా తండ్రి శ్రమల గుండా వెళుతున్నా సరే నా తండ్రి నాకున్నాడు. నా తండ్రి ఎవరు నన్ను విడిచిపెట్టినా సరే నా తండ్రి నా చేయి విడిచిపెట్టాడు నా తండ్రి. ఎంత భయంకరమైన నడి సముద్రం వంటి శ్రమంలో నేనున్నా సరే నన్ను క్షేమంగా ఆరిన నేల మీద నడిపించినట్టు ఇశ్రాయేలుని నన్ను కూడా నా శ్రమలు, నా సమస్యలు అన్నీ విడిపించి నా తండ్రి నన్ను క్షేమంగా బయటకు తీసుకొస్తాడు అని ప్రభా విశ్వాసాన్ని నా ప్రభు బిడ్డలో కలిగించండి. నమ్మకాన్ని కోల్పోకుండా నా తండ్రి స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలో కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే అప్పులు తీరడానికి నా తండ్రి ఉన్న స్థలాన్ని అమ్మకానికి పెట్టామని, మరి ఇంటిని అమ్మకానికి పెట్టాము, పొలాన్ని అమ్మకానికి పెట్టాము, మంచి ధర రావాలని నా తండ్రి ప్రార్థించమని అడిగినప్పుడు బిడ్డల నా తండ్రి వారికి ఉన్నదాన్ని కోల్పోకుండా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి సహాయం పంపించగల శక్తి మీకు మాత్రం ఉందని బిడ్డలు తెలుసుకునేలా అద్భుత కార్యం నా తండ్రి బిడ్డల జీవితంలో జరిగించండి నా ప్రభా. మరి బిడ్డలకు అప్పులు తీరే ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి బిడ్డలు విడిపించిన నా ప్రభా. మరి ఇప్పటి వరకు నా కుటుంబం బాగానే ఉంది, ఇప్పుడెందుకు ఇంత సడన్ గా ఎందుకు నా కుటుంబంలో మార్పులు వస్తున్నాయి, ఆర్థికంగా ఎందుకు మేము ఇంత వెనకబడిపోతున్నాము, ఎందుకు ఇంత బలహీనమైపోతున్నాము, ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి అని నా ప్రభు బిడ్డలు భయపడకుండా ఎక్కడ నేను జారిపోతున్నాను, నా తండ్రికి నేను దూరం అవుతున్నానేమో, అందుకే నా తండ్రి నన్ను సరి చేస్తున్నాడేమో అని నా ప్రభు ఆలోచించుకొని గ్రహించుకునే హృదయాన్ని, తెలివి, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. అలాగే నా ప్రభు డిఎస్సి జాబ్ కోసం నా తండ్రి ఎవరైతే ఎదురు చూస్తున్నారు, మరి ఎగ్జామ్స్ రాసిన ప్రభు ఉద్యోగం కావాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలకు నా ప్రభా ఇదే చివరి అవకాశం, ఇక తర్వాత రాయడానికి నాకు అవకాశం లేదు అని బిడ్డలు భయపడుతున్నారు నా తండ్రి. జాబ్ రావాలని నా ప్రభు బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి. మనుషులకైతే అది అసాధ్యమే నా తండ్రి, కానీ మీరిచ్చిన జ్ఞానంతో బిడ్డలు ఎగ్జామ్స్ రాశారు నా తండ్రి. అమ్మా మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా, నన్ను అడగండి నేను మీకు ఇస్తానన్నారు. మీరు మీ మాట చొప్పున బిడ్డలు జ్ఞానం అడిగినప్పుడు మీ కృప చొప్పున బిడ్డల జ్ఞానం మీరు అనుగ్రహించారు. ఆ జ్ఞానంతో ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్కరు నా తండ్రి బిడ్డలు ఉద్యోగాలు పొందుకునేలా అద్భుత కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించండి నా తండ్రి. నిరీక్షణ కోల్పోకుండా మీ మీద ఉన్న ప్రేమను నా తండ్రి బిడ్డలు కోల్పోకుండా మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా తండ్రి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా కృప
కానిస్టేబుల్ జాబ్ కోసం నా తండ్రి మరి మార్క్స్ అయితే మంచిగా వచ్చాయి కానీ సెలక్షన్ లిస్ట్లో ఉండాలని బిడ్డ కోరుకుంటున్నప్పుడు నా తండ్రి ఇక్కడ దాకా తెచ్చారు మీరు, ఇక నుంచి ముందుకు తీసుకెళ్ళరా. ఖచ్చితంగా మీరు మాత్రమే ముందుకు తీసుకెళ్ళరు. మీ చిత్తం ఉంటే నా తండ్రి ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా మీ బిడ్డలు మాత్రమే ముందుకు తీసుకెళ్తారు నా తండ్రి. జాలిగల దేవా, మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోతే గద్దించిన తండ్రి, బిడ్డల సరైన దారిలో నడిపించిన కృప, మరి వారు కోరుకున్న ఉద్యోగాన్ని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి. అలాగే స్టాఫ్ నర్స్ కోసం జాబ్ కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు, కాంపిటేటివ్ జాబ్స్ నా ప్రభా ఎవరైతే రాస్తున్నారు ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో ఐసీయూలో కోమాలో ఉన్నారో నా ప్రభా, పక్షపాతంతో నడవలేని పరిస్థితిలో ఉన్నారు, కడుపులో గడ్డలతో జీర్ణ సమస్యలతో నా తండ్రి, గ్యాస్ ట్రబుల్ సమస్యలతో నా ప్రభా, మరి గ్యాస్తో ఎక్కువ కడుపు నొప్పితో ఎవరైతే బాధపడుతున్నారో బిడ్డల మీద మీ హస్తం ఉంచండి నా తండ్రి. గర్భాశయ క్యాన్సర్తో బాధపడేవాళ్ళు, గర్భాశయంలో నీటి బుడగలు నా తండ్రి ఉన్నాయని బాధపడుతున్నవాళ్ళు, థైరాయిడ్తో బాధపడేవాళ్ళు, లివర్ ప్రాబ్లం నా తండ్రి, కిడ్నీ సమస్యలతో జ్వరము, దగ్గు, జలుబు నా తండ్రి, భయంకరమైన ఎలాంటి రోగమైనా సరే స్వస్థపరచగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, మరి కంటికి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఆ కన్ను నా కృప మంచిగా కనపడేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి. అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించిన నా కృప. బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే నా తండ్రి దయతో క్షమించిన నా కృప. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. ఫిట్స్తో బాధపడేవాళ్ళు, కడుపు నొప్పితో బాధపడేవాళ్ళు నా తండ్రి, నరాల బలహీనతతో నా కృప ప్రతి ఒక్కరికి మీ బలము శక్తి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకానొక సమయంలో హిజ్కియా గారు నా తండ్రి మరి మరణకరమైన రోగముతో మరణానికి చేరువగా ఉన్నప్పుడు, మరి గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు విడుచుట నేను చూశాను, ఇదిగో నీకు 15 సంవత్సరాల ఆయుష్ తిరిగిస్తున్నానని నా కృప ఎంత గొప్ప అద్భుత కార్యం చేశారు నా తండ్రి. మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. హిజ్కియా గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవ బిడ్డలు నా తండ్రి మరి ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో భయంకరమైన రోగాలతో బిడ్డలు ఉన్నప్పుడు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. ఇంకెప్పుడు మీ నుండి దూరం అవ్వకుండా, లోకంలో పడిపోకుండా మీ మాట చొప్పున నడుచుకునే హృదయాలు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎక్కడైతే వర్షాలు వరదల వల్ల నా ప్రభ బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి, వరదల్లో చిక్కుకుపోయారు నా ప్రభ, భూకంపాలతో బిడ్డలు భయపడుతున్నారు, ప్రతి ఒక్క చోట నా తండ్రి మరి బిడ్డలు మీ చిత్తమైతే నా ప్రభ వర్షాన్ని ఆపివేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ ఎవరెవరైతే వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు, వరదల వల్ల వారుకున్న సమస్తాన్ని కోల్పోయారు, ప్రతి ఒక్కరు తిరిగి పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. వర్షాల వల్ల వరదల వల్ల నా తండ్రి మరి వాళ్ళ కుటుంబస్తులను ఎవరైతే నా తండ్రి పోగొట్టుకున్నారో నా ప్రభ ఆ కుటుంబాలకి పూర్తి ఓదార్పునివ్వండి. మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి, ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి వర్షాల వల్ల వరదల వల్ల ఎవరు అనారోగ్య పాలవ్వకుండా నా తండ్రి మీ బలము శక్తితో నా ప్రభ మీకు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వివాహం కావట్లేదని నా ప్రభు బాధపడుతున్నారు, వివాహ వయసు దాటిపోతుందని నా తండ్రి భయపడుతున్నారు, ఎన్ని సంబంధాలు వచ్చినా సరే కట్నం దగ్గర కుదరట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు, మరి ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదు అని నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో మాకైతే తెలియదు నా తండ్రి, సమస్తము ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి మీరే ముందుండి మీ చిత్తంలో మీ ఎడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించే మీ బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి వివాహాలు పెట్టుకునే ఉన్నారో నా ప్రభ ఆ వివాహాల ముందు మీరే ఉండి ఏ లోటు లేకుండా, ఏ ఆటంకాలు అడ్డంకులు ఎలాంటి గొడవలు లేకుండా నా ప్రభ వాళ్ళకి కావలసిన సమస్తాన్ని మీరే సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. కనాను పిల్లలు మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్షరసం అయిపోయినా సరే మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారు, అంత శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ చిత్తమైతే బిడ్డల వివాహాల్లో మీరే ఉండి ఎటువంటి అప్పుల పాలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా నా ప్రభ సమస్తాన్ని సమకూర్చమని మీ చిత్తంలో మీరు జతపరిచిన వారిని మనుషులు విడదయ్యారన్నారు, విడదయ్యారు నా ప్రభ. విడిపోవాలనే మనసు కూడా వాళ్ళకి రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు భర్తకి, నూతన
నమ్మకాన్ని, నూతన ప్రేమను కలిగించిన ప్రభు బిడ్డలు మీ చిత్తంలో జతపరిచి వారి వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభు. అలాగే ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో నా తండ్రి, మరి బిడ్డలు చేసిన తప్పే నా తండ్రి, మాదే తప్పయ్యా. మీ మాట చొప్పు నడుచుకోకుండా మీరిచ్చిన మాట పక్కన పెట్టేసి నా తండ్రి లోకస్తులాగా మా సొంత ఆలోచనతో జీవిస్తున్నాం. అందుకనే నా తండ్రి ఇక్కడ వరకు వచ్చింది. జాలి గల దేవా, బిడ్డల మీద మీరు నా తండ్రి జాలి చూపించిన ప్రభు వారు చేసిన తప్పుదైతే క్షమించి మరలా నా తండ్రి విడిపోయిన భార్య భర్తలు ప్రతి ఒక్కరిని మీ చిత్తంలో మరలా నూతనంగా మరొకసారి జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. భర్తకి లోబడాలని నూతన మనసు భార్యకి, భార్యను ప్రేమించాలని నూతన మనసు భర్తకిచ్చిన ప్రభు, నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని ఇద్దరిలో పుట్టించిన తండ్రి మరలా బిడ్డలు జతపరిచిన ప్రభు, మరి వారికి దాంపత్య జీవితాన్ని మరలా నూతనంగా ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి. ఎవరూ కూడా నా తండ్రి బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా మరి ఓర్పు సహనంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే త్రాగుడికి బానిసయ్యారు, చెడు సంబంధాలు పెట్టుకుంటున్నారు, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు దారిలో నడుస్తున్నారు నా తండ్రి, చెడు వ్యసనాలకు బానిసలయ్యారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా ప్రభు. మరి ఎన్ని రోజులు తాగలేదు, మరలా ఇప్పుడు మరలా తాగుతున్నాడు, బిడ్డలు కూడా పట్టించుకోవట్లేదని అతను బాధపడుతున్నప్పుడు నా తండ్రి మీకు తెలిసిన తండ్రి, మీకు మరుగైనది ఏదీ లేదు నా ప్రభు, సమస్తము మీరు ఎరిగే ఉన్నారు నా తండ్రి. జాలిగల దేవా, మరి ఆ తల్లుడికి బిడ్డలకు నా తండ్రి ఇంకా ఓర్పు సహనాన్ని బిడ్డలకి ఇంకా నా తండ్రి అలవాటు చేసి అనుగ్రహించి నా తండ్రి, ఎంత భయంకరమైన పరిస్థితులు ఇంట్లో ఉన్నా సరే వాటన్నిటిని తట్టుకునే శక్తిని, బలాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. అల్ప విశ్వాసం, అపనమ్మకాన్ని రానివ్వద్దు నా ప్రభు. మరి ఖచ్చితంగా నా తండ్రి నా భర్తను మారుస్తాడు, ఖచ్చితంగా నా తండ్రి నా కుటుంబాన్ని కడతాడు అని నా ప్రభు మీ ఎడల భయము, భక్తి, విశ్వాసం, నమ్మకంతో నా తండ్రి ఇంకా ఓర్పుతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీ ఓర్పు నా తండ్రి మాకు ఇస్తే చాలు నా ప్రభు. కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే, ఎంతమంది ఎంత అవమానకరంగా మాట్లాడినా సరే, ఎంత అవమానకరమైన మాటలన్నా సరే నా తండ్రి తట్టుకునే శక్తి మీరిస్తేనే మేము పొందుకోగలం నా తండ్రి. మా వల్ల అయితే కాదు నా ప్రభా, మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరు మా కుటుంబాలు కట్టే వరకు ఓర్పు సహనంతో మీ పాదాల దగ్గర నా తండ్రి విశ్వాసంతో కనిపెట్టుకుని ఉండే హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలైంది, మరి గర్భఫలం లేదు అని నా తండ్రి బాధపడుతున్నారు, బిడ్డల కోసం ప్రార్థించమని అడిగారు నా తండ్రి. మీ చిత్తం అయితే నా తండ్రి గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే బిడ్డలు ఎలా జీవించాలో మొదట వాళ్ళు తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మనుషుల వైపు చూడకుండా, హాస్పిటల్ వైపు బిడ్డలు చూడకుండా నా తండ్రి, మనుషులైతే చెప్తారు అమ్మా ఇదిగో నీకు ఆ సమస్య, నీకు ఈ సమస్య, నీ భర్తకు ఆ సమస్య అని మనుషులైతే చెప్తారు. మనుషుల మాటలు బిడ్డలు లక్ష్య పెట్టకుండా, భయపడకుండా నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి గర్భఫలం ఇచ్చేది నా తండ్రి కదా, బహుమానం నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేనెందుకు మనుషుల మీద ఆధారపడాలి, నా తండ్రి నా వల్ల, నేను చేసిన పని వల్ల నా తండ్రి ఎంత బాధపడి ఉంటాడు అని నా ప్రభు గ్రహించుకునే హృదయాన్ని ఆ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు భర్తలకు ఇచ్చి నా తండ్రి మీ ఎడల భయం, భక్తి కలిగి బిడ్డలు జీవించి ఓర్పు సహనంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా తండ్రి హన్నా వలె వాళ్ళ హృదయాన్ని ఎలా కృమ్మరించాలి బిడ్డలకు నేర్పించండి నా ప్రభ. మొదట హన్నాకున్న దుఃఖాన్ని మీరు తీసేశారు, సంవత్సరంలోనే మంచి దైవజనుడు ప్రవక్త నా ప్రభ ఆమెకు అనుగ్రహించారు నా తండ్రి. అన్నా గారంత గొప్పవాళ్ళం కాదయ్యా, ఆమె పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, పక్షపాతి కాని దేవా, మరి బిడ్డలు నా తండ్రి వారి హృదయాన్ని కృమ్మరిస్తుండగా దుఃఖంలో ఉన్నారు నా తండ్రి. బిడ్డలకున్న మొదటి దుఃఖాన్ని తీసివేసి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్న మీ సాక్షులుగా బిడ్డలు నా తండ్రి జీవించేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించిన నా తండ్రి. అలాగే మీ కృపను బట్టి నా తండ్రి ఎవరి గర్భాలను అయితే మీరు తెరిచారు, బహుమానం అందజేశారు, మీకే స్తుతి నా తండ్రి. ఏ పాటి వారమయ్యా మేము అడిగినా కూడా మా మాట ఆలకించి నా తండ్రి, మేము అడిగిన ఎటువంటి అర్హత లేదు, ఆకాశం వైపు కన్నులైతే చూసే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మేము అడిగిన మా మీద జాలిపడి కనికరపడి గర్భఫలాన్ని దయచేసిందేవా మీకే స్తోత్రం నా తండ్రి. తల్లి చుట్టూ, బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లి చుట్టూ, బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి అన్ని రిపోర్ట్స్ నార్మల్గా వచ్చి
తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారనే నా ప్రభ రిపోర్ట్లు వచ్చేలా మీ కృప అనుగ్రహించిన ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి ప్రమాదాలు అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా తండ్రి మీ కాపుదల మీ రక్షణ కంచె వారి చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు, మరి 8వ నెలని 7వ నెలని 9వ నెలను డెలివరీలకు సిద్ధంగా ఎవరైతే ఉన్నారు, బిడ్డలు నా ప్రభ భయపడకుండా ధైర్యపడకుండా టెన్షన్ పడకుండా నా తండ్రి నా గర్భాన్ని తెరిచాడు, నాకైతే ఎటువంటి అర్హత లేదు నా తండ్రి, నా మీద జాలి పడడానికి నా వైపు చూసే అర్హత కూడా నాకు లేదు, అయినా నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకు బహుమానం అందజేశాడు అని నా ప్రభ మిమ్మల్ని స్తుతించే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి నార్మల్ రిపోర్ట్ బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషులైతే చెప్తారు అమ్మా నార్మల్ కాదు అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి. మీరుంటే చాలు నా ప్రభ ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయితే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు నా తండ్రి. జాలిగల దేవ, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి అనాథ పిల్లలు ఉన్నారో నా ప్రభ మరి బిడ్డలకి ఏ లోటు లేకుండా నా తండ్రి ప్రతి ఒక్కరికి బిడ్డల మీద ప్రేమ కలిగించి నా ప్రభ బిడ్డల అవసరతలన్నీ నా తండ్రి మీరే నా తండ్రి తీర్చమని అడుగుచున్నాం. వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా ప్రభ. బిడ్డల నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగేలా నా తండ్రి చిన్నప్పటి నుంచి బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీరుంటే చాలు నా తండ్రి, మీ బిడ్డలే నా తండ్రి మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే భర్తను కోల్పోయి ఉన్నారు, విధవరాలి పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పిన దేవ, వాళ్ళు భయపడకుండా ధైర్యపడకుండా నా కుటుంబాన్ని నేను ఎలా పోషించాలి, నాకున్న అప్పులు నేను ఎలా తీర్చాలి, నా బిడ్డలను ఎలా చదివించాలి అని నా ప్రభా లోకస్తులాగా బిడ్డలు భయపడకుండా ఆలోచించకుండా నా తండ్రి నా పక్షాన వ్యాజ్యం ఆడుతానన్నాడు. అంత గొప్ప తండ్రి నా పక్షాన ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు అధైర్యపడాలి, నాకు కావలసిన సమస్తాన్ని నా తండ్రి సమకూరుస్తాడు కదా అని ధైర్యంగా విశ్వాసంతో సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకి పనుల కోసం వెళ్ళాలనుకుంటున్నారో నా తండ్రి ప్రతి ఎగ్జామ్లో కూడా బిడ్డలు నా తండ్రి ఎటువంటి ఆటంకం రాకుండా నా ప్రభ మరి పాస్ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఎవరైతే వెళ్ళారో నా తండ్రి మరి బిడ్డలకు నా ప్రభ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం. వారి కుటుంబాలకు కూడా నా తండ్రి మీ కాపుదల ఉంచి వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభ ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో నా తండ్రి ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించి నా తండ్రి మరి వారిని ఇబ్బంది పెట్టకుండా అయ్యో అంత దూరం నుంచి వచ్చారు కదా వాళ్ళని నేను ఎలా ఇబ్బంది పెట్టగలను అనే మనసు జాలి నా ప్రభ బిడ్డల మీద దయ పుట్టించి నా తండ్రి మరి వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఒకానొక సమయంలో యోసేపు గారు నా తండ్రి బానిసగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి ఏంటి యజమానికి నా ప్రభ యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. యోసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా, ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవ మరి బిడ్డలు నా ప్రభ పనుల కోసం ఊరు కానీ ఊరు దేశం కానీ దేశం వెళ్ళినప్పుడు నా తండ్రి మీరుంటే చాలు నా తండ్రి. మీరే బిడ్డలకు తోడుగా ఉండి మేమైతే వాళ్ళతో ఉండలేము నా తండ్రి, కానీ మీరు మాత్రమే బిడ్డలకు తోడుగా ఉండగలరు. ఎడారిలో ఉండను సరే నా తండ్రి గాఢాంధకారపు లోయలో సంచరించిన మీరు మాత్రమే తోడుగా రాగలరు నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కాదయ్యా కానే కాదు నా తండ్రి. మరి బిడ్డలకు నా ప్రభ ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు ప్రమాదాలు రాకుండా వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. ప్రతి విషయంలో నా ప్రభ మరి నమ్మకంగా పనిచేసేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. వారు చేసిన చేతి పనికి తగిన జీతాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఈ రోజంతా మేము చేసే ప్రతి పనిలో మీరే తోడుగా ఉండినందుకు మీకే స్తోత్రం నా తండ్రి. మీరు లేకపోతే మా పనులు నా తండ్రి అయ్యయ్యే కావు నా తండ్రి. మీరు క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తెచ్చారు కాబట్టి మేము ఇంత సజీవంగా ఉన్నాం నా తండ్రి. అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన ఈ దినంలో ఏదైనా విషయంలో మీ నుండి మేము జారిపోయి ఉంటే ఏదైనా విషయంలో నా ప్రభ మేము మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవ మీ చిత్తమైతే నా తండ్రి మా మీద కనికరపడి జాలిపడి మేము చేసిన తప్పులు దయతో క్షమించిన నా తండ్రి. మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని తగ్గింపు దీన మనసును మాకు అనుగ్రహించిన నా తండ్రి. ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా వారిని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాలు నా ప్రభ మాకు అనుగ్రహించిన నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచిన నా తండ్రి. మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.